భక్తి శ్రద్ధలు. ఉత్తమ శిష్యుడు కేవలం గురువు చెప్పిన పాఠంతోనే సంతృప్తి చెందడు. లోతుగా క్షుణ్ణంగా ప్రశ్నించి ఆయన నుంచి మరెన్నో వివరాలు తెలుసుకుంటాడు. అలా లోతుగా ప్రశ్నించడాన్ని పరిప్రశ్నలు అంటారు. అవి కాలక్షేపంగా ఉండేవి కావు. వాటి పరమ ప్రయోజనం జ్ఞానార్జన. నేనెవరిని, ఈ జగత్తుకు మూలం ఏది వంటి ప్రశ్నలవి. సమయాలు చూసుకొని వినయభావంతో ప్రశ్నించాలి. గురు శిష్యుల గురించి మాట్లాడేటప్పుడు ప్రణిపాతం అనే పదం వినిపిస్తుంది. అంటే గురువుకు సాష్టాంగ నమస్కారంతో పాటు అవసరాలు గమనించి సేవలు చేయటం. ఆయన సమక్షంలో జ్ఞానం పొందడానికి విద్యార్థి నమస్కారం, సేవ అనే రెండింటినీ శ్రద్ధగా పాటిస్తాడు. అంటే ఆస్తిక సంబంధం, బుద్ధి, విశ్వాసంతో గురువచనాల్ని అనుసరించడం, వేదశాస్త్రాల్ని గౌరవించటం, వైరాగ్య చింతన, నైర్మల్యం. మనం నిత్య జీవితంలో ఉపయోగించే శ్రద్ధ అనే పదం అర్థానికి వస్తుంది. ఈ అర్థాలకు దగ్గర సంబంధం కనిపించడం లేదు. కాలానుగుణంగా శ్రద్ధకు అర్థం మారిపోతోంది. శ్రద్ధాసక్తులు అనే మాట వాడుకలో ఉంది. ఆసక్తి, శ్రద్ధ ఈ రెండు పదాలకు ఒకటే అర్థం. శ్రద్ధ గల వారికే విద్య బోధించాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఒక గురువుకు విద్యాదేవత ప్రత్యక్షమై హెచ్చరిక చేస్తుంది. నేనొక పవిత్ర నిధిని, అమూల్య సంపదను ఎలా కాపాడుకుంటారో నువ్వు నన్ను అలా రక్షించుకోవాలి. శ్రద్ధా భక్తులు కలవారికే ఈ నిధిని నువ్వు ఇవ్వాలి. శుచిగా ఉండేవారికి, నిర్మలమైన మనసు కలవారికి విద్యను ప్రసాదించాలి. ఈ గుణాలు కలిగిన వారే శ్రద్ధగా విద్యను అభ్యసించగలరు. విద్యాదానం తర్వాత వారందరూ నీ మార్గంలోనే విద్యను పరిరక్షిస్తారు. ధర్మశాస్త్రాల్లో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఎవరికి శ్రద్ధ లేదో, ఎవరు విద్య నేర్చుకొని కూడా దాన్ని పాపకృత్యాలను చేయటానికి వినియోగిస్తారో వాళ్లకు విద్యాదానం చేయకూడదు. డబ్బుపై ఆశతో దుర్మార్గుడికి విద్యను బోధించిన గురువులు నరకానికి చేరక తప్పదు అని మను ధర్మశాస్త్రం చెప్తుంది. గురువు సమక్షంలో విలువిద్య నేర్చుకొని అర్జునుడు కృతకృత్యుడయ్యాడు. అదే గురువు బొమ్మ పెట్టుకొని ఏకలవ్యుడు ధనుర్విద్యలో నిపుణుడయ్యాడు. శ్రద్ధకు పట్టుదల తోడైతే లోకంలో ఏది అసాధ్యం కాదు. ఒకప్పుడు మహావైద్యనాథ శివన్ అనే గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. నియమ నిష్టలతో పవిత్ర జీవితం గడిపిన వ్యక్తి ఆయన. సంగీతం నేర్పాలని ప్రార్థిస్తూ ఆ గురువు వద్దకు పలువురు వెళ్ళారు. సంగీత పాఠాలు చెప్పే తీరిక ఆయనకు లేదు. ఎప్పుడూ ఆత్మానందం కోసం పాటలు పాడుతుండేవాడు. శిష్యులు ఆయన వెన్నంటి ఉండి శ్రద్ధగా పాఠాలు విని ఆకళింపు చేసుకునేవారు. కొంతకాలానికి వారందరూ సంగీత విద్వాంసులయ్యారు. ప్రపంచంలో వినాశనం పొందేవాళ్ళు ముగ్గురు: సంశయ చిత్తుడు, అజ్ఞాని, శ్రద్ధావిహీనుడు. సంశయ చిత్తుడికి మనశ్శాంతి ఉండదు. ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు అతడి మనసు బాహ్య ప్రపంచం వైపు మళ్ళుతుంది. జ్ఞానప్రాప్తికి, ఇంద్రియ నిగ్రహ శక్తికి ఇది అవసరం. శ్రద్ధ నిష్ఠగల వారు ఇంద్రియాల్ని జయించిన వారే జ్ఞానం పొందుతారని భగవద్గీత బోధిస్తుంది. ధర్మవ్యాధుడు ఉత్తముడైన కుమారుడు. తల్లిదండ్రులకు ఏ లోటు రానివ్వకుండా చూసుకునేవాడు. వారి పట్ల చూపిన శ్రద్ధే అతన్ని జ్ఞానిగా తీర్చిదిద్దింది. కౌశికుడనే ముని అతడి వద్ద జ్ఞానోపదేశం పొందాల్సి వచ్చింది. నీకు ఇంత జ్ఞానం ఎలా కలిగింది అని ముని ప్రశ్నిస్తాడు. వృద్ధులైన తల్లిదండ్రుల్ని శ్రద్ధగా చూడడం వల్ల అని ధర్మవ్యాధుడు సమాధానం ఇస్తాడు. వృద్ధులైన పితలను దైవ సమానులుగా భావించి శ్రద్ధతో వారికి కావలసినవన్నీ సమకూర్చడం ఒక పవిత్ర యజ్ఞం. వారు జీవించి ఉన్నప్పుడే సంతానం శ్రద్ధతో చేసే పనుల వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. కన్నవారు బతికి ఉన్నప్పుడు అశ్రద్ధ చేసి ఆ తర్వాత ఎన్ని కర్మలు ఆచరించినా అవన్నీ కూడా ప్రయోజనం లేనివే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.
ధన్యవాదములు.